హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు చూస్తున్నారు కదా! నేను, అమ్ములు, మా అక్క వాళ్ళ అమ్మాయి, అలాగే మున్న, నందు అందరం కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్తున్నామండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాము నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలని. ఫైనల్‌గా అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఓకే అండి. ఇక్కడైతే మేము మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాము. మెట్రోలో వెళ్తే మనకి ఈజీగా దగ్గరగా ఉంటుందండి. మెట్రోకి వెళ్ళే వాళ్ళు గాంధీ భవన్, గాంధీ భవన్ దగ్గర దిగండి. గాంధీ భవన్ కానించి మనకి నాంపల్లి గేట్, ఎగ్జిబిషన్ గేటు 3 దగ్గర మనకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మెట్రోకి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా గాంధీ భవన్ దగ్గర దిగండి. ఓకే అండి. ఇంకా మెట్రో సీట్స్ అయితే దొరికాయి. ఫస్టు చాలా రష్‌గా ఉన్నారండి. ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్ అనేసరికి చెప్తున్నాను గదా! ఎంత రద్దీగా ఉన్నారో ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ క్రౌడ్ మొత్తం ఇక్కడ వీళ్ళందరూ నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వస్తున్నారు. ఇక్కడ స్కానర్ పెట్టారండి. ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేస్తున్నారు టికెట్ల కోసం. ఇది మంచి మంచి అనిపించింది నాకు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో మనం టికెట్స్ పేమెంట్ చేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి. మనకు సింపుల్‌గా మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. ఇంకా మెట్రో దిగాక ఇక చూస్తున్నారు కదా! మనకి మెయిన్ రోడ్ కానించే స్టార్ట్ అవుతుందండి షాపింగ్ అంతా. ఇక్కడ బయట ఇవన్నీ బయట పెట్టారు. బయటైతే మనకి కొంచెం కాస్ట్ తక్కువగా ఉందండి. నాంపల్లి ఎగ్జిబిషన్ లోపలైతే చాలా కాస్ట్ చెప్తున్నారు. మీరు వెళ్తే కనుక బయటనే షాపింగ్ ఎక్కువగా చేసుకోండి. ఓకే అండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! పిల్లల టాయ్స్, బుక్స్, అలాగే మంచి మంచి క్యాప్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ నా ఫేవరెట్ అండి. నా మోస్ట్ ఫేవరెట్. ఎన్ని జతలు ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా నాకు చాలవు. నాకు చాలా చాలా ఇష్టము ఇయర్ రింగ్స్ అంటే. ఇక్కడైతే చూస్తున్నారు కదా! మంచి ట్రెండ్‌లో చాలా చాలా ఫ్యాషన్‌గా చాలా అనిపిస్తున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా చాలా ఉందండి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వెస్ట్రన్‌లో కూడా చూస్తున్నారు కదా! ఇవన్నీ వెస్ట్రన్‌కి సంబంధించినవి చాలా చాలా బాగున్నాయి. ఓకే అండి. ఇక్కడ ఈ కాటన్ శారీస్ చూస్తున్నారు కదా! ఇవి కూడా ఈచ్ వన్ వచ్చేసి 200 అండి. చాలా బాగున్నాయి. 200. అలాగే బ్యాగ్స్ ఉన్నాయి పక్కన. బ్యాగ్స్ వచ్చేసి 150 చెప్పారండి. 150 చెప్తున్నారు. కానీ నేను 100కి అడిగితే అస్సలు ఇవ్వలేదండి. చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే. ఇంకా ఇవన్నీ జ్యువెలరీనే. ఇవి చాలా ట్రెండీగా చాలా బాగున్నాయండి జ్యువెలరీ అయితే. ఇంక ఇవన్నీ వుడ్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా! దర్వాజాకి మనం వేలాడదీస్తాం కదా! అవి షోకేజ్ లాగా చాలా ఉన్నాయి ఇంకా. ఫస్ట్ టైమ్ నేను ఇది వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి ఇది థర్డ్ టైమ్ అండి వెళ్ళడం. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు. అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వచ్చాము. ఓకే అండి. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే 2 కానించే స్టార్ట్ అవుతుందంట ఆఫ్టర్‌నూను. కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా వస్తే షాపింగ్ చేసుకోవచ్చు. మేము కొంచెం లేట్‌గా వెళ్ళామండి. అసలు కొద్దిసేపటికి చీకటయింది. చాలా చాలా రష్‌గా అనిపించారు. జనాలైతే చాలా ఎక్కువగా ఉన్నారు. అందులోనూ వీకెండ్‌లో అస్సలు వెళ్ళకూడదు. మేము వీకెండ్‌లో వచ్చాము కాబట్టి ఇంకెక్కువగా రష్‌గా అనిపించింది. ఓకే అండి. ఇంకా ఇవన్నీ ఇయర్ రింగ్సే అండి. ఓకే అండి. ఈ బ్యాగ్స్ అయితే 150 చెప్పారు.
100కి అవి ఇవ్వమన్నా అస్సలు ఇవ్వలేదండి. 150 ఫిక్స్డ్ అంట. లాస్ట్ టైము తీసుకున్నాను కానీ 100కి తీసుకున్నాను. కానీ ఆ సైజ్ కంటే ఇది కొంచెం పెద్దవి. ఓకే అండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి కార్పెట్స్, కింద మనం సోఫా కింద వేసుకుంటాం కదా కార్పెట్స్, అవి కార్పెట్స్ కూడా చాలా బాగున్నాయండి. కానీ కాస్ట్ ఎక్కువగా చెప్పారు. ఇవైతే చూస్తున్నారు కదా, కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి కాక్రీ యూనిట్ అండి. కాక్రీ యూనిట్ కూడా చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. ఇక్కడ కప్స్, ప్లేట్స్, సాసర్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా చాలా మోడల్స్, వెరైటీస్ కూడా ఉన్నాయండి. మీకు ఇంకా లోపలైతే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ లోపలే కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి. మీరు బయటనే ట్రై చేయండి. నెక్స్ట్ ఈ ఫ్లవర్ హౌజులు అండి. ఫ్లవర్ హౌజులు కూడా చాలా చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అన్ని కలర్స్లో మంచి మంచి డిజైన్స్లో చాలా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ డ్రెస్సెస్, ఇక్కడ కూడా డ్రెస్సెస్ కొంచెం రీజనబుల్ ప్రైజే ఉన్నాయి. లోపలైతే చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. ఎక్కువగా ఈసారి 1000కి 3 టాప్స్, 1000కి 3 బెడ్షీట్స్, అలా 1000కి 3 ఇచ్చారండి ఎక్కడైనా సరే. ఓకే అండి. ఇవి వచ్చేసి ఎంబ్రాయిడరీ దుప్పట్టాస్ అంట. ఈ దుప్పట్టాస్ అయితే చాలా చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఈచ్ వన్ వచ్చేసి 700, 800 అలా చెప్తున్నారండి. చాలా కాస్ట్ ఉన్నాయి. బట్ చాలా చాలా బాగున్నాయి. అంటే మనకి డిజైనర్ లాగా అనమాట. అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతాయి ఒక దుప్పట్టా తీసుకుంటే. ఆ విధంగా ఉన్నాయి. ఓకే అండి. ఇంకా ఇవైతే బ్యాంగిల్స్, జ్యువెలరీ స్టోర్ చేసుకునే బాక్సెస్ అండి. నాకు బ్యాంగిల్స్ బాక్స్ లేదు, అది తీసుకుందాం అనుకున్నాను. కానీ వెయిట్ చాలా ఎక్కువగా అనిపించింది. మళ్ళీ ఇంటికి మోసుకెళ్ళడం కష్టం అనిపించింది. ఓకే అండి. ఇదైతే జ్యువెలరీ బాక్స్ అండి. జ్యువెలరీ బాక్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే వెయిట్ ఎక్కువగా ఉందండి. మనం ఇవన్నీ లగేజ్ తీసుకొని వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకే నేనైతే తీసుకోలేదు, జస్ట్ చూశాను. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ హోమ్ డెకరేట్కి సంబంధించినవన్నీ ఉన్నాయండి ఈ లైన్లో. నెక్స్ట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ అండి బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో మీకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో కూడా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి. ఇట్లా మువ్వలు వచ్చి చాలా చాలా బాగా అనిపించాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం దర్వాజకి హ్యాంగింగ్స్, అలాగే ఇక్కడ ఐరన్ కళాయి, ప్యాన్స్ అవన్నీ ఉన్నాయి. ఇదే అండి నేను తీసుకుందాం అనుకున్నాను బ్యాంగిల్స్ డబ్బా. చాలా బాగుంది. అది కానీ విరిగిపోయిందండి నాది బ్యాంగిల్స్ బాక్స్. తీసుకుందాం అనుకున్నాను. 250 అలా చెప్పాడు. ఇంకా 150కి ఇవ్వమన్నా అసలు ఇవ్వలేదు. ఇంకా సర్లే, మళ్ళీ చెప్పాను కదా లగేజ్ ఎక్కువ అవుతుందని పెద్దగా అయితే నేనేం తీసుకోలేదు. జస్ట్ బ్యాంగిల్స్ ఒక 2 పైర్స్ తీసుకున్నాను అంతే. ఓకే అండి. నెక్స్ట్ ఇవి కూడా దుప్పట్టాస్. దుప్పట్టాస్ అయితే చాలా బాగున్నాయండి. కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా అనిపించాయి. బయట ఇంకా తక్కువగానే ఉన్నాయి, లోపల చాలా ఎక్కువగా ఉంది కాస్ట్. మీరు వీలైనంత వరకు బయటనే షాపింగ్ ఎక్కువగా చేసుకోండి. నెక్స్ట్ ప్లక్కర్స్, టీ ప్యాకెట్స్, అలాగే ఎంపోరియంకి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే మనకి బయటనే ఇక్కడ పెట్టారు.
మెటీరియలా? కాటనా? కాటన్ మెటీరియల్స్ అమ్ములు, ఇవన్నీ కాటన్ మెటీరియల్. ఓకే అండి, నెక్స్ట్ ఇవి వచ్చేసి కాటన్ మెటీరియల్స్ అంట. కాటన్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయండి. 650 700 అలా చెప్పారు. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. ప్యూర్ కాటన్ అంట, బాందిని ప్రింట్లో చాలా బాగుంది. ఓకే అండి, ఇక్కడైతే మేము గేట్ బయటనే చికెన్ కీమా రోల్ అని ఉందండి, అది తీసుకున్నాము. అలాగే అమ్ములు వచ్చేసి చాక్లెట్ కేక్ లాంటిది సంథింగ్ అది తీసుకుంది. ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి, చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇక్కడ అమ్ములు చూస్తున్నారు కదా, తను ఏదో తనకి ఇష్టమైంది తీసుకుంది, కేక్ లాంటిది. ఓకే అండి, ఇంకా మేమైతే చెప్పాను కదా చికెన్ కీమా రోల్ అంట, బ్రెడ్ది అది తీసుకున్నాము. కానీ టేస్ట్ అంతగా అనిపించలేదండి, కొంచెం యావరేజ్గా అనిపించింది. ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్ అలా తీసుకున్నారు. ఓకే అండి, ఇంకా మేమైతే కొద్దిగా లైట్గా తినేసి ఇంకా మేము లోపలికి స్టార్ట్ అయ్యాము. ఇదంతా బయటనే చేసామండి మేము షాపింగు ఇంతవరకు. ఇంకా ఇప్పుడైతే మేము గేట్ 3కి లోపలికి గేట్ 3 నుంచి వెళ్తున్నాము. మెట్రో స్టేషన్ ఎక్కువగా మనకి గేట్ 3కి దగ్గరగా ఉంటుందండి. కాబట్టి గాంధీ భవన్ మెట్రోకి వచ్చిన వాళ్ళకైతే గేట్ 3 నుంచి మనకి దగ్గరగా ఉంటుంది. అక్కడ కావాలనుకుంటే ట్రై చేయండి. స్టార్టింగ్లోనే చాలా చాలా ఉన్నాయి బెడ్షీట్స్, అలాగే కాకరీ యూనిట్, అవన్నీ ఎక్కువగా గేట్ 3 నుంచి స్టార్ట్ అవుతాయి, చూడండి. ఓకే అండి, ఇంకా ఇవైతే చూస్తున్నారు కదా, మేమైతే తినేసాక స్టార్ట్ అయ్యాము గేట్ లోపలికి. అక్కడ టికెట్స్ మనం ఆన్లైన్లో పేమెంట్ చేసినవి కూడా చూపించాలి. ఇక్కడ టికెట్ చెప్పలేదు కదండి, టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి ఈచ్ వన్. ఓకే, ఓకే అండి, గేట్ 3కి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే మనకి స్టార్టింగ్లోనే ఈ బెడ్షీట్స్ షాప్ ఒకటి అయితే ఉంటుందండి. ఇందులో సోఫా కవర్స్, దివానం పిల్లో కవర్స్, అలాగే ఫ్రిడ్జ్ పైన ఫ్రిడ్జ్ కవర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ కవర్ ఒకటి తీసుకున్నాను, అలాగే పిల్లో కవర్స్ కూడా 2 తీసుకున్నాను. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. ఇవి కూడా డోర్ మ్యాట్స్ అండి, చాలా చాలా యూనిక్గా చాలా బాగున్నాయి, వెరైటీగా అనిపించాయి కొంచెం.
ఓకే అండి. ఇక్కడ ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూస్తున్నారు కదా! చాలా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ కలంకారీ టాప్స్ కూడా ఉన్నాయండి. 1000కి 3 అంట. చాలా బాగున్నాయి. ఇవే అండి 1000కి 3 టాప్స్. మనకి చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. నేనైతే 3 తీసుకున్నాను. 1000కి 3 టాప్స్. చాలా రీజనబుల్ అనిపించాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. మంచి కాటన్ మెటీరియలు. మనకి నెక్స్ట్ సమ్మర్‌లో చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. అన్ని షాప్స్‌లలో సేమ్ కాస్ట్ అండి. 1000కి 3 పెట్టారు. చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. కాకపోతే సైజెస్ మనకి నచ్చిన డిజైన్‌లో సైజెస్ లేవ్వండి. ఎల్‌లో డిజైన్స్ నాకు చాలా బాగా అనిపించాయి. కానీ అవి ఎక్సెల్‌లో లేవు. అలా చాలా షాపులలో అలాగే జరిగింది. ఎక్సెల్‌లో ఉన్న వాటికంటే కూడా కొంచెం ఎల్‌లో ఉన్నవి నాకు బాగా అనిపించాయి సైజెస్. కానీ సైజెస్ లేవన్నారు. ఓకే అండి. ఈ స్టాల్‌లో అయితే చికన్కారీ కుర్తీస్ అయితే చాలా బాగున్నాయండి. ఈసారి చికన్కారీ ఎక్కువగా కనిపించాయి. చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే 700, 800 అలా ఉన్నాయి. బయటైతే మనకి 1000కి 3 ఇస్తున్నారు చికన్కారీ కుర్తీస్. కాకపోతే కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అనిపించాయి. షాప్‌లో అయితే మనకి 700, 800 అలా ఉన్నాయి కాస్ట్. కానీ క్వాలిటీ చాలా బాగున్నాయండి. ఇవి 1000కి 3 ఇస్తున్నారు. కానీ ఇవి అంత క్వాలిటీ నాకు అంత పర్ఫెక్ట్‌గా అనిపించలేదు. ఇక్కడైతే చూస్తున్నారు కదా! సైజెస్ కూడా దాని మీద మనకి ఎక్సెల్ అని ఇస్తున్నారు. కానీ సైజెస్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయండి. అంటే ఎల్ సైజుకి ఎక్సెల్ పెట్టి ఇస్తున్నారు. అలా మా మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే ఎక్సెల్ తీసుకుంటే అలా సైజులన్నీ తేడా తేడాగా వచ్చాయి కొన్ని. అంటే వాళ్ళు చిన్న సైజు, పెద్ద సైజు అన్నిటిని మిక్స్ చేసి సేల్ చేస్తున్నారు. దానివల్ల ఎక్సెల్ కూడా మనం ఎమ్ సైజుకి కూడా ఎక్సెల్ అని పెట్టి సేల్ చేస్తున్నారు. అలా చాలా వరకు చీటింగ్ జరుగుతుందండి. మీరైతే సైజు మంచిగా చూసి తీసుకోండి. ఓకే అండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. చిన్న పిల్లల బ్యాగ్స్ అన్నీ. ఓకే అండి. ఇదొచ్చేసి 'డెవిల్ హౌస్' అని. ఇందులో లోపల మనకి దయ్యాల మూవీస్ అవన్నీ పెడుతుంటారు చిన్న పిల్లలకి.
చాలా బావుంటుందండి. కానీ అది కూడా కాస్ట్ అయితే ఎక్కువగా పెట్టారండి. అన్నిటికి కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి గేమ్స్‌కి కూడా. ఓకే అండి. ఈ స్టాల్‌లో అయితే బ్లౌజెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో. రెడీమేడ్ బ్లౌజెస్ అండి. మంచి ఎంబ్రాయిడరీ వచ్చి చాలా బాగున్నాయి. కంప్యూటర్ వర్క్‌తో కొన్ని ఉన్నాయి. అలాగే మగ్గం వర్క్‌వి కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! అన్నీ హై నెక్‌లో చాలా అనిపించాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. మీకేదైనా శారీ మీదకి మ్యాచింగ్ కావాలనుకుంటే శారీ కూడా తీసుకొచ్చుకోండి. శారీ మ్యాచింగ్ చూసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ పింక్ కలర్‌లో బ్లౌజెస్, రెడ్ కలర్‌లో బ్లౌజెస్, గ్రీన్, బ్లూ చూస్తున్నారు కదా! అన్ని కలర్స్‌లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో చాలా బాగున్నాయి బ్లౌజెస్ అయితే. ఇక్కడ మనకి నార్మల్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. అంటే మగ్గం వర్క్ కాకుండా మీకు ఇట్లా కలంకారీ క్లాత్‌లో కలంకారీ ఇవి అయితే మనకి 300 అలా ఉందండి. 500 అలా ఉంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు చూపించే ఈ బ్లౌజెస్ అన్నీ ఇక్కత్ ప్యాటర్న్, ఇక్కత్ అలాగే కలంకారీ ఇవన్నీ మనకి 500 అలా ఉంది. మనకి 300కి అడిగితే ఇస్తుందండి. 300కి ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా వర్క్ బ్లౌజెస్ అవైతే 800 అంట. మనకి అవి 500కి అలా అడిగితే ఇస్తుండొచ్చు మేబీ. ఇంకా నేనైతే చాలా అనిపించాయి. కానీ ఇక్కడ మన ఆల్టరేషన్‌కి కూడా చాలా వరకు ఖర్చు ఉందండి. మనం ఈజీగా 34 నుంచి మనకి 38 వరకు సైజెస్ అయితే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే చూడండి. ఈ స్టాల్‌లో అయితే బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ కావాలనుకుంటే ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా! ఎంత బాగుందో అసలు నిజంగా వర్క్ చేసినట్టే ఉందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి వర్క్ బ్లౌజెసే సేల్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే అండి.
ఓకే అండి. దీనికైతే స్టాల్ నెంబర్స్ అయితే ఏం లేవండి. జస్ట్ ఇలా బయట పెట్టారు. అన్నీ షర్ట్స్ చాలా బాగున్నాయండి. ఇవన్నీ చూస్తున్నారు కదా! గర్ల్స్‌కి షర్ట్స్ అండి. జీన్స్ మీదకి చాలా బాగున్నాయి వేసుకుంటే. అన్నీ చాలా చాలా వెరైటీ ప్యాటర్న్స్‌లో చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ మినీ షర్ట్స్. అలాగే శారీస్, డ్రెసెస్ అన్నీ ఉన్నాయి వీళ్ళ షాప్‌లో. ఓకే అండి. గేమ్స్ దానికి కొంచెం దగ్గరలోనే మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ షాపులయితే ఉన్నాయండి. ఈ లైన్ మొత్తం మనకి డ్రై ఫ్రూట్స్, అలాగే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. మనకి ఇందులో కొన్ని నేమ్స్ కూడా నాకు ఐడియా లేదు. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. చాలా చాలా అనిపించాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ ఎక్కువగానే అనిపించాయండి. మొత్తం అన్నీ అలానే ఉన్నాయి. ఓకే అండి. ఇంకా ఇక్కడైతే గేమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంత దూరం వచ్చి ఒక్క గేమ్ అన్నా ఆడాలి కదా అనుకున్నాము. ఇక మేమైతే ఏది ఎక్కాలో అర్థం కాలేదు. అన్నీ 150, 200 అలా ఉన్నాయండి. కాస్ట్ అయితే చాలా టూ మచ్‌గా ఉన్నాయి కాస్ట్. ఏది ఎక్కుదామన్నా కూడా 150 ఉంది. ఇంకా ఫైనల్‌గా కొంచెం ఉయ్యాల దాన్నేమంటారు స్వింగ్ టైప్‌లో ఉన్నది ఎక్కాము. అదైతే కొంచెం 150 అలా ఉంది. ఇంకా నేను, అమ్ములు, నందు, మున్న అందరం వెళ్ళామండి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇదైతే పిల్లలది, చిన్న పిల్లలది. ఇంకా గేమ్స్ అయితే ఏమీ ఆడలేదండి. చెప్పాను కదా! కాస్ట్ ఎక్కువగా ఉందని. జస్ట్ ఒక్క గేమ్ మాత్రమే ఆడాము. అది కూడా చూపిస్తాను మీకిప్పుడు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఒకవైపు జెయింట్ వీలు, ఇంకొక వైపు ఇది మినీ బస్ ఇలా తిరుగుతుంది కదా! దాన్నేమంటారు కొలంబస్ టైప్‌లో ఉంది. అది ఇంకొకటి సైకిల్ పిల్లలు, చిన్న పిల్లలు సైకిల్ మీద ఇలా తిరుగుతూ ఉన్నారు. అదొకటి. ఇంకా చాలా ఉన్నాయండి. వీటి నేమ్స్ కూడా నాకు ఐడియా లేదు. ఒక కొలంబస్ ఒకటి, జెయింట్ వీల్ ఒకటి నాకు ఐడియా ఉంది. ఓకే అండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! క్రౌడ్ అయితే ఎంత ఉందో. మేము వెళ్ళింది సాటర్డే అండి. సాటర్డే వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుంది.
ఓకే అండి. చూస్తున్నారు కదా! ఇదే మేమెక్కాము. ఇదొక్కటే ఎక్కామండి. చాలా బా అనిపించింది. మున్నా అయితే కొంచెం భయపడినట్టు ఫేస్ పెట్టాడు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా కాస్ట్ కొంచెం తక్కువగా పెడితే అన్నీ ఎక్కుదామనుకున్నాము. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఓకే అండి. నెక్స్ట్ ఈ స్టాల్‌లో వచ్చేసి మనకి మంచి మంచి జ్యువెలరీ ఉందండి. అన్నీ పల్స్‌కి సంబంధించినవి, ముత్యాలకు సంబంధించిన జ్యువెలరీ ఎక్కువగా ఉంది. చాలా బా అనిపించాయి. నేనైతే ఈ గ్రీన్ కలర్‌లో ఉంది కదా! ఇది తీసుకున్నాను. కాస్ట్ అయితే 700 అలా చెప్పారండి. 550కి ఇచ్చారు. 550కి మనకి బేరమాడాను. కానీ అది కూడా కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకు. 300కి అయితే వస్తుండొచ్చు అనిపించింది. కానీ క్వాలిటీ చాలా బావుందండి. ఇంకా మోడల్స్ అయితే పెద్దగా ఏం లేవండి. కొన్నే ఉన్నాయి. ఓకే అండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఫ్లవర్ హౌస్‌లు చాలా చాలా బాగున్నాయండి. ఇవి నేను అడిగాను. 300 అలా చెప్పారు. 150కి అడిగినా ఇవ్వలేదండి. చాలా బార్గెనింగ్ చేశాను. అయినా కూడా ఇవ్వలేదు. కానీ చాలా బాగున్నాయండి. వుడ్డు సూపర్‌గా అనిపించాయి. నెక్స్ట్ ఇదైతే డ్రెసెస్ షాప్ అండి. ఇక్కడ ఏ డ్రెస్ అయినా సరే 200 అలా ఉంది. చాలా బాగున్నాయి డ్రెసెస్ కూడా. ఇంకా ఇవన్నీ మనకి లైన్‌గా అన్నీ నైట్ సూట్సు, కుర్తీసు ఇవే ఉన్నాయండి ఈ లైన్ మొత్తం. ఎక్కువగా ఈసారి బెడ్ షీట్సు 1000కి 3 బెడ్ షీట్స్, అలాగే 1000కి 3 కుర్తీస్, 1000కి 500కి 3 మినీ టాప్స్ అలా ఇస్తున్నారు. అన్నీ 1000కి అలా పెట్టారండి ఈసారి. ఇంకా బ్యాంగిల్స్ కలెక్షన్ ఎటు చూసినా బెడ్ షీట్స్, జ్యువెలరీ ఇవే కనిపిస్తూ ఉంటాయి. క్రోకరీ యూనిట్ కూడా చాలా బాగుంది. ఈసారైతే నేను కప్స్ తీసుకుందాం అనుకున్నాను. కానీ పిల్లలతో వెళ్ళడం వల్ల వీలవ్వలేదు.
ఓకే అండి. ఇక్కడైతే మున్న వాళ్ళు ఐస్ క్రీమ్ కేక్ ఒకటి తీసుకుంటున్నారండి. చాలా బావుంటుందంట ఇది. అమ్ములు కూడా తీసుకుంది. మొత్తం 5 తీసుకున్నాము. చాలా బావుందండి నిజంగానే టేస్ట్ కేక్ అయితే. ఇది స్టోర్ కూడా మీకు చూపిస్తాను. ఒకలా ట్రై చేయండి మీరు నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్తే. చాలా చాలా బావున్నాయండి. అంటే ఇదొచ్చేసి ఈచ్ వన్ 90 రూపీస్ అలా ఉంది. 90 రూపీస్ అండి. చాలా బావుంది కేక్ అయితే. ఇంకా చాలా చాలా వెరైటీస్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి వీటిలో కూడా. కావాలంటే ట్రై చేయండి. ఓకే అండి. ఈ స్టాల్ దగ్గరైతే ఇక్కడ చూస్తున్నారు కదా! పికిల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండి. చాలా చాలా బావున్నాయి. పికిల్సు, అలాగే స్వీట్సు, ఊరగాయలు చాలా చాలా బావున్నాయి టేస్ట్ అయితే. ఓకే అండి. ఇక్కడైతే ఇక జ్యువెల్లరీస్ అవన్నీ ఉన్నాయండి. ఇంకా మేము టైమయితే 10:30 అలా అయిందండి. మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మెట్రో వెళ్ళిపోతుందేమోనని ఫాస్ట్‌గా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మెట్రో దగ్గర కూడా చాలా చాలా బావున్నాయండి జ్యువెల్లరీ ఐటెమ్స్ చాలా బావున్నాయి. క్వాలిటీ కూడా చాలా బావున్నాయండి. బ్యాంగిల్స్ ఇది కూడా బావుందండి. జైపూర్ కలెక్షన్ అంట. ఇక్కడ అన్నీ మంచి క్వాలిటీ ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మేమైతే మెట్రోకి స్టార్ట్ అయ్యాము. మెట్రో దగ్గరైతే పెద్ద క్యూ లైన్ ఉందండి. ఆన్‌లైన్ పేమెంట్ అయితేనేమో మనము ఆగాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్ ఉండడం వల్ల తొందరగా మాకు టికెట్ అయితే దొరికేసింది. ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.